ఆ రాజ్యాంగ పరిషత్లో 22 కమిటీలు ఏర్పాటు చేశారు రాజ్యాంగ నిర్మాణం చేయడానికి. ఆ 22 కమిటీలో ప్రధానమైనటువంటి కమిటీ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ. దానికి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫైనల్ గా ఈ కమిటీలన్నిటికీ నాయకత్వం వహించింది రాజ్యాంగ పరిషత్. దానికి చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆ కమిటీలో 299 మంది ఉన్నారు. చివరిగా రాజ్యాంగ పరిషత్తులో ప్రధాన కమిటీ అయినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన అంబేద్కర్ చాలా రోజులు కష్టపడి ప్రపంచ దేశాల రాజ్యాంగాలు అధ్యయనం చేసి భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని ఈ దేశానికి ఎట్లాంటి రాజ్యాంగం అయితే ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందో, ఈ దేశానికి ఎట్లాంటి రాజ్యాంగం అయితే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారో అట్లాంటి రాజ్యాంగం గురించి పరిశోధించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఆ రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ కు అప్పగించడం జరిగింది. ఆ రాజ్యాంగ పరిషత్ అప్పగించిన తర్వాత దాని మీద రాజ్యాంగ సభలో రాజేంద్ర ప్రసాద్ గారు చర్చ పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాశాడు, దీని మీద ప్రతి సభ్యుడు మాట్లాడాలని చెప్పేసి మాట్లాడి దీన్ని ఆమోదించాలా లేదా దాని మీద ఓటు చేయాలని చెప్పేసి ప్రతిపాదన చేస్తే రాజ్యాంగ పరిషత్ ఉన్నటువంటి 299 మంది సభ్యుల్లో 284 మంది ఆమోద ముద్ర వేసింది, ఆమోదం తెలిపిండు, ఓటేసి దాన్ని ఆమోదించారు. చివరిగా 1949 నవంబర్ 26వ తేదీన బాబు రాజేంద్ర ప్రసాద్ భారత రాజ్యాంగానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఆ రకంగా భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదం పొందింది. చివరికి 1950 జనవరి 26 నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే ఈ సందర్భంగా మేము చెప్తున్న విషయం ఏంటంటే, ఒకవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన షెడ్యూల్ కులాల నుండి వచ్చే వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన రాజ్యాంగం రాస్తే ఎస్సీ ఎస్టీలకే ఆ భారత రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం అనుకూలంగా ఉంటుంటే మరి 284 మంది సభ్యులు ఆ రాజ్యాంగాన్ని ఆమోదించే వాళ్ళ ఆమోదించకపోగలరా? రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అని ఎస్సీ కాదు, ఎస్టీ కాదు. ఆ దాంట్లో జవహర్లాల్ నెహ్రూ సభ్యుగా ఉన్నాడు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గా ఉన్నాడు, కేఏ మున్షి సభ్యుగా ఉన్నాడు, అయ్యంగార్ సభ్యుగా ఉన్నాడు, బాబు జగ్గారావు సభ్యుగా ఉన్నాడు, సయ్యద్ అహ్మదుల్లా సభ్యుగా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశంలోని అనేక మతాల నుండి, అనేక కులాల నుండి 299 సభ్యులు ఉన్నారు. వాళ్ళు చర్చించి ఈ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ రాజ్యాంగం ఉపయోగపడతానికి ఓటు వేసి ఆమోదించిన తర్వాతనే భారత రాజ్యాంగం అమలుకి వచ్చింది. కాబట్టి కొన్ని కులాలకు అనుకుందా, మొత్తం దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ఉందా? దేశ ప్రయోజనాలందరికీ అనుకూలంగానే ఉంది. అందువల్ల ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రపంచ దేశాల ప్రజలు డాక్టర్ అంబేద్కర్ గౌరవించడం మొదలుపెట్టారు. ఈ రాజ్యాంగం రాసిన తర్వాత అంబేద్కర్ అంత పేరు వచ్చింది. ఆ పేరు ఏ దాకా వచ్చిందంటే ఐక్యరాజ్య సమితి డాక్టర్ అంబేద్కర్ గారి జయంతిని వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని వరల్డ్ నాలెడ్జ్ డేగా జరపడం జరుగుతున్నది. మన ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో చాలా మంది మేధావులు ఉండగా అంబేద్కర్ జయంతిని ఎందుకు ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది? వేరే వాళ్ళ జయంతిని ప్రకటించవచ్చు కదా. అంబేద్కర్ జయంతి ఎందుకు ప్రకటించిందంటే అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్ల ఆయన జయంతిని జ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది. రాజ్యాంగం రాయడం వల్ల మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశ రాజ్యాంగాలతో పోల్చుకుంటే భారతదేశ రాజ్యాంగమే అత్యున్నత రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని గుర్తించి ఈ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ మేధస్సును గుర్తించి ఇవాళ అంబేద్కర్ జయంతిని వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రపంచంలో అనేక దేశాల అధిపతులు భారత రాజ్యాంగం గొప్పదని చెప్తున్నారు. అలాగే ప్రపంచంలో అనేక మంది మేధావులు ఈ రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం ప్రశంసించారు. మన దేశంలో చాలా మంది రాజకీయవేత్తలు, మేధావులు, విద్యావేత్తలు ఈ రాజ్యాంగం గొప్పదని చెప్తున్నారు. దేశం మొత్తం ఈ రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నది, ప్రపంచం మొత్తం ఈ రాజ్యాంగాన్ని కీర్తిస్తుంటే ఒకే ఒక వ్యక్తికి మాత్రం ఈ రాజ్యాంగం నచ్చట్లేదు, దాన్ని మార్చాలని మాట్లాడుతున్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు మాత్రం ఈ రాజ్యాంగం నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కారణం ఏంటి? భారత రాజ్యాంగమే. ఒకవేళ రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్టికల్ లేకపోతే మనం ఎంత పోరాటం చేసినా, మనల్ని ఎంతమంది అయిపోయినా తెలంగాణ వచ్చేదా? రాకపోయేది. డాక్టర్ అంబేద్కర్ ఎంత దూరదృష్టితో ఆలోచించి ఆర్టికల్ 3 పొందుపరచడం మీరు అర్థం చేసుకోవాలి. 1950లో ఆయన రాజ్యాంగం రచించే సమయానికి భారతదేశంలో 12 రాష్ట్రాలే ఉన్నాయి. ఇవాళ ఎన్ని రాష్ట్రాలు అయినాయి? 29 రాష్ట్రాలు అయినాయి. కాబట్టి అంబేద్కర్ ఆ రోజు ఇచ్చిండు, చాలా ప్రాంతాల్లోని ప్రజలు మాకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని భవిష్యత్తులో పోరాడే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ ఆకాంక్షలు ఉంటాయి, వాళ్ళ కోరికలు వెళ్ళబుస్తారు. కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేరే విధంగా భారత రాజ్యాంగం ఒక మార్గం చూపాలని 1947లోనే ఆయన ఆలోచించి ఆర్టికల్ 3 పొందుపరిచాడు. ఆ ఆర్టికల్ 3 పొందుపరచడం వల్లనే ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్రం ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. మరి రాజ్యాంగం తెలంగాణకు ఏర్పడడానికి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? అనుకూలంగా ఉంటేనే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే ముఖ్యమంత్రి పీఠం వచ్చింది. ఆ ముఖ్యమంత్రి పీఠం మీద వస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం దేని మీద చేసిండు? బైబిల్ మీద చేసినా, భగవత్ మీద చేసినా, ఖురాన్ మీద చేసినా, రాజ్యాంగం మీద చేసినా? ఆ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ పదవి పొంది ఈ రాజ్యాంగం అని అంటాడు. ఇంతకంటే ద్రోహి దేశం ఎవరంటారా? దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈ నేపథ్యంలో 5 విషయాలు చెప్పాడు. ఈ 5 విషయాలు 5 వర్గాల ప్రజలను మోసం చేయడానికి చెప్పాడు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఏమిటి 5 విషయాలు? మొదటిసారి నేను ప్రకటన చేసినప్పుడు కారణాలు చెప్పలేదు, ఎందుకు మార్చాను. కానీ రెండోసారి కారణాలు చెప్పింది. ఏమిటా కారణాలు? నా కోసం కాదు, ఈ వర్గాల ప్రయోజనం కోసం నేను రాజ్యాంగం మార్చాలంటున్నాను అన్నాడు. అందులో ఒకటి, ఎస్సీలకు 15% రిజర్వేషన్ అమలు జరుగుతున్నది, వాళ్ళ జనాభా 19 ఉన్నది కాబట్టి ఈ రిజర్వేషన్ 19% పెంచడం కోసమే నేను రాజ్యాంగం మార్చాలంటున్నా అన్నాడు ఒక అంశం. రెండవది, ఎస్సీలకు 10% రిజర్వేషన్ ఇక్కడ అమలు జరగాలి కాబట్టి ఎస్సీల కోసమే రాజ్యాంగం మార్చాలంటున్నాను. నెంబర్ 3, బీసీలలో జనాభా లెక్కలు తీయాలి, బీసీ కులాల జనాభా ఎంత శాతం ఉన్నదో నిర్ధారించాలి కాబట్టి ఆ జనాభా లెక్కలు తీయడం కోసమే బీసీల కోసం రాజ్యాంగం మార్చాలంటున్నాను. నెంబర్ 4, మైనార్టీల కోసం వాళ్ళ రిజర్వేషన్ పెంచడం కోసం రాజ్యాంగం మార్చాలంటున్నాను. నెంబర్ 5, పురుషులతో పాటు స్త్రీలకు సమాన అవకాశాలు ఇవ్వాలి కాబట్టి మహిళల కోసం రాజ్యాంగం మార్చాలని చెప్పేసి మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ విషయాలను మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాను. మరి నిజంగా కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళ కోసమే రాజ్యాంగం మార్చాలనే తపన ఉంటే, వీళ్ళకి రిజర్వేషన్ పెంచడానికి కానీ, వీళ్ళ జనాభా లెక్కలు కనిపించడానికి కానీ, లేదా పురుషులతో స్త్రీల సమాన అవకాశాలు ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డుగా ఉందా? ఆయన చేయాలంటే రాజ్యాంగం అడ్డుపడుతుందా? ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం ఈ వర్గాల ప్రజలను తప్పుదారి పట్టించడం కోసమే కేసీఆర్ వాళ్ళ మాట చెప్పి వాళ్ళ భుజాల పెంచుపాన్ని పెట్టి రాజ్యాంగం కాల్చడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. 5 అంశాలు 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, ఆయన ఎస్సీ రిజర్వేషన్లు 15 నుండి 19% పెంచడం కోసం రాజ్యాంగం మార్చాలంటున్నాడు. ఇప్పుడు తెలంగాణలో ఎస్సీ జనాభా 19%, వాళ్ళకి అమలు జరుగుతున్న రిజర్వేషన్ 15%. 15 నుండి ఎంత పెంచాలనుకున్నాడు ఆయన? 19 పెంచాలనుకుంటున్నాడు. మరి 15 నుండి 19 పెంచుకున్న అధికారానికి రాజ్యాంగం అడ్డుపడుతుందా? అడ్డుపడదు. 15 నుండి 19 పెంచుకున్న అధికారం ఎవరికి ఉన్నది? కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల కేసీఆర్ ఉన్నది. అలా ఆ పని ఆయన చేసుకోవచ్చు, కానీ ఆయన చేయట్లేదు. చేయకుండా రాజ్యాంగం మీద నెపం వస్తున్నాడు. ఆయన చేసుకోవచ్చు అని నేను ఎట్లా చెప్తున్నా అంటే, 30 సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జనాభా లెక్క తీసిండు. ఆ జనాభా లెక్క తీసిన తర్వాత ఎస్సీలో రాష్ట్ర జనాభా 15% ఉండే. మరి ఆయన ముఖ్యమంత్రి సమయంలో 14% రిజర్వేషన్లు ఉండే ఎస్సీలకు. ఎస్సీల జనాభా 15% ఉంది, వాళ్ళ రిజర్వేషన్ 14% ఉంది. దీని వల్ల ఎస్సీలకు నష్టం జరుగుతుందని చెప్పేసి భావించిన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం నుండి ఒక జీవో విడుదల చేసి 14% రిజర్వేషన్లు 19% పెంచాడు. ఆ రకంగా ఆయన పెంచిన 15% రిజర్వేషన్లే ఈ రోజు వరకు ఇప్పటి వరకు అమలు జరుగుతున్నాయి. మరి 14% ఎస్సీ రిజర్వేషన్లు 15% పెంచడానికి భారత రాజ్యాంగం ఎన్టీఆర్ కట్టుబడిందా? అడ్డుపడలేదు. రాజ్యాంగం ఈ రోజు అడ్డు చెప్పిందా? అడ్డు చెప్పలేదు. రాజ్యాంగం రద్దు చేసిందా? రద్దు చేయలేదు. మరి ఆ లెక్కన ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు అవకాశం ఉన్నప్పుడు మరి 15% రిజర్వేషన్ 19% పెంచుకున్న అధికారం ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా? ఆయనకు ఉన్నది. 14, 15, 19 చేసుకోవచ్చు. చేసుకున్న అధికారం కేసీఆర్ ఉన్నది. మరి చేస్తాం ఆయన చేయట్లేదు. మరి కేసీఆర్ లోపం ఉన్నట్ట, రాజ్యాంగం లోపం ఉన్నట్ట? కేసీఆర్ లోపం ఉన్నట్టు. చేసుకునే అధికారం ఉంది, చేసుకునే అవకాశం ఉంది, చేయకుండా ప్రజల్ని మోసం చేయడం వల్ల కేసీఆర్ లోపం ఉంది కానీ రాజ్యాంగం లోపం లేదు. మరి కేసీఆర్ లోపం ఉంటే మార్చాల్సిన రాజ్యాంగానా కేసీఆర్? కేసీఆర్నే మార్చుకోవాలి. కాబట్టి ఎస్టీల విషయంలో ఎస్టీలను తప్పుదారి పట్టించడం కోసమే ఎస్టీల పేరు వాడుకొని రాజ్యాంగం మీద దాడి చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తుంటూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రెండో విషయం. ఎస్టీ రిజర్వేషన్ 10% వేస్తా అని ఆయన హామీ ఇచ్చింది. వాళ్ళకి 10% పెంచడం కోసమే రాజ్యాంగం మార్చాలని ఎస్టీల పేరు చెప్తున్నాడు. కానీ వాస్తవంగా ఎస్టీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదంటే, ఇప్పుడు ఎస్టీలకు 6% రిజర్వేషన్ ఇప్పుడు తెలంగాణలో అమలు జరుగుతున్నాయి. ఈ రిజర్వేషన్లు ఎన్టీ రామారావు పెంచాడు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్టీల జనాభా 6% ఉండే. కానీ అప్పటికి ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ 4%. 4% రిజర్వేషన్ ఉన్నాయి, జనాభా 6% ఉంటే ఎస్టీలకు నష్టం జరుగుతుందని ఎస్టీల కోసం ఒక జీవో విడుదల చేసి 4% రిజర్వేషన్ 6% పెంచాడు ముఖ్యమంత్రి హోదా. ఇప్పుడు 15% ఎవరికి ఉన్నది? కేసీఆర్ ఉంది. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సాధ్యమైంది, ముఖ్యమంత్రి కేసీఆర్ సాధ్యం కదా? సాధ్యమైంది. ఇప్పుడు ఈ 10 చేయవచ్చు, చేశారు కానీ కేసీఆర్ ఉంది. కానీ ఇక్కడ గిరిజనులు కదా 8 సంవత్సరాలుగా పోరాటం చేసిన 1% రిజర్వేషన్ పెంచలేదు. పెంచే అధికారం ఉంది, పెంచే అవకాశం ఉంది. పెంచకుండా ఎస్టీ ప్రజలను మోసం చేస్తే మరి కేసీఆర్ లోపం ఉన్నట్ట, రాజ్యాంగం లోపం ఉన్నట్ట? కేసీఆర్ లోపం ఉంది. మరి కేసీఆర్ లోపం అంటే రాజ్యాంగం మార్చుకోవాలా, కేసీఆర్ మార్చుకోవాలా? కేసీఆర్ మార్చుకునే సమస్య పరిష్కారమైంది. ఇక మూడో విషయం, బీసీల యొక్క జనాభా లెక్కలు బయటకు తీయాలి, వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలి. కాబట్టి నేను బీసీల కోసమే రాజ్యాంగం మార్చాలంటున్నా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరి నిజానికి బీసీలను లెక్క పెట్టడానికి, వాళ్ళ జనాభా లెక్కలు తీయడానికి రాజ్యాంగం అడ్డుగా ఉందా? రాజ్యాంగం ఎక్కడ అడ్డుపడలేదు. ఎందుకు అడ్డుపడలేదంటే కేసీఆర్ ఇంతకుముందు బీసీల యొక్క లెక్కలు చెప్పిండారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తన ముఖ్యమంత్రి అయిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. సమగ్ర కుటుంబ సర్వే చేసి తెలంగాణ జనాభా 3,65,00,000 పైగా ఉన్నదని చెప్పేసి ఆయన డిక్లేర్ చేసిండు. ఇది లెక్క పెట్టి చెప్పిండా, లెక్క పెట్టకుండా చెప్పిండా? లెక్క పెట్టే చెప్పిండు. సమగ్ర కుటుంబ సర్వే జరిపి అధికారులందరినీ ఇళ్లలో పంపించి
ఆ కుటుంబానికి యజమాని ఎవరు, ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆయనకి ఎంత భూమి ఉంది, అట్లాగే ఆయన కులం ఏంటిది, ఆయనకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి, వాహనాలు లేవో అన్ని లెక్కలు తీసుకున్నారు కేసీఆర్. ఆ లెక్కలు తీసుకొని ఆ మరునాడు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ జనాభా లెక్కలను డిక్లేర్ చేసిండు. తెలంగాణ జనాభా 3,60,00,000 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% ప్రజలు బీసీలు ఉన్నారని చెప్పేసి లెక్క చెప్పిండు. లెక్క పెట్టి చెప్పినా లెక్క పెట్టకుండా చెప్పినా లెక్క పెట్టే చెప్పిండు 52% ఉందని. మొత్తం తెలంగాణలో 3,000 కులాలు ఉంటే ఈ 3,000 కులాల్లో 116 బీసీ కులాలు ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ ప్రకటించిండు. మరి 116 కులాలు ఉన్నాయని చెప్పింది, అంచనా వేసి చెప్పలేదు, లెక్క పెట్టే చెప్పిండు. 52% బీసీల జనాభా ఉందని లెక్క పెట్టే కేసీఆర్ చెప్పిండు. మరి ఈ 52% ఉందని చెప్పడానికి 116 కులాలు ఉన్నాయని లెక్క పెట్టడానికి భారత రాజ్యాంగం అందుపడ్డదా? ఈ రోజు కట్టుబడలేదు. ఒకవేళ కేసీఆర్ ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ పెంచాలనుకుంటే లేదా బీసీలకు జనాభా ప్రకారం అవకాశం కల్పించాలనుకుంటే బీసీల జనాభా లెక్క తీయాలనుకుంటే ఈ రోజు వరకు కేసీఆర్ నిర్ణయం తీసుకొని ఆ పని చేయవచ్చు. ఆ అధికారం కేసీఆర్కి ఉంది. కానీ గత 8 సంవత్సరాలుగా ఆ పని ఆయన చేయకుండా బీసీ ప్రజలు మోసం చేస్తూ ఇవాళ బీసీలకు చెప్పి మళ్ళీ రాజ్యాంగం మీద దాడి చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బీసీలకు న్యాయం చేయడం కేసీఆర్ విఫలం అయితే కేసీఆర్ మార్చుకోవాలి తప్ప రాజ్యాంగాన్ని మార్చొద్దని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానని ఆయన హామీ ఇచ్చిండు. ఇవాళ హామీ నెరవేర్చకుండా మోసం చేస్తూ ఇవాళ ముస్లింల కోసమే రాజ్యాంగం మార్చాలంటున్నా అని చెప్పేసి ముస్లిం ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయగలుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ముస్లింలకు 4% రిజర్వేషన్ ఉన్నాయి. వాళ్ళు 4% రిజర్వేషన్ 12% చేస్తాను కేసీఆర్ హామీ ఇచ్చింది. అసలు ఈ 4% రిజర్వేషన్ ఎట్లా వచ్చింది, ఎవరు తీసుకొచ్చినాయి, ఎవరు తీసుకొచ్చినా అంటే 15 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి తెలంగాణ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఆయన కల్పించడం జరిగింది. ఆయన కంటే ముందున్న ముఖ్యమంత్రులు ఎవరు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి. ఎంత శాతం ఇచ్చిండు? 4% ఇచ్చిండు. ఏ హోదాలో ఇచ్చిండు? ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిండు. మరి ఇప్పుడు 4% రిజర్వేషన్ ఎందుకు పెంచాలి? 12 పెంచాలి. ఎవరు పెంచాలి? కేసీఆర్ గారు పెంచాలి. మరి కేసీఆర్ అధికారం లేదా? ముఖ్యమంత్రిగా అధికారాన్ని కలిగి ఉన్నాడు. కానీ గత 8 సంవత్సరాలు 1% రిజర్వేషన్ పెంచిందా? 1% రిజర్వేషన్ కూడా పెంచలేదు. మరి 8%, 4% రిజర్వేషన్ 12% పెంచుకున్న అధికారం కేసీఆర్ ఉన్నా ఆ పని చేయకుండా వాళ్ళ ముస్లింలకు పేరు చెప్పి వాళ్ళ పక్కదారి పట్టించడానికి మీకోసమే రాజ్యాంగం మార్చాలని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళ మోసం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక చివరిగా మహిళలకు సంబంధించిన విషయం, పురుషులతో పాటు స్త్రీలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ జనాభాలో సగభాగం ఉన్నారు. అన్ని అవకాశాల్లో సగభాగం మహిళలకు ఇవ్వాలి. కాబట్టి ఈ రాజ్యాంగం మార్చాలని చెప్పేసి మాట్లాడుతున్నా ఆయన అన్నాడు. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక రాజ్యాంగం భారత రాజ్యాంగం మాత్రమే. దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నేను విజ్ఞప్తిస్తున్నాను. కేసీఆర్ చెప్పిన మాట ఏంటంటే పురుషులతో పాటు స్త్రీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకోసం రాజ్యాంగం మార్చాలంటున్నాడు. పురుషులతో పాటు సమానంగా స్త్రీలకు అవకాశం ఇవ్వడానికి రాజ్యాంగం ఇక్కడ అడ్డుపడలేదు. ఒకవేళ అదే నిజమై ఉండుంటే, ఒకవేళ అడ్డుపడి ఉంటే ఈ దేశానికి అనేక మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఇవాళ మహిళలు చేయగలుగుతారు. ఇవాళ రాజ్యాంగం అవకాశం ఇచ్చింది కాబట్టి అది జరిగింది. కానీ మహిళా సమాజాన్ని కేసీఆర్ పక్కదారి పట్టించడం కోసమే ఇవాళ పురుషులతో పాటు స్త్రీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. రాజ్యాంగం నుంచి పక్కన పెడితే కేసీఆర్ ఉన్న అధికారాల్లో పురుషులతో పాటు స్త్రీలకు సమాన అవకాశాలు ఇచ్చిందా లేదా మనం అర్థం చేసుకోవాలి. 2014 నుండి 2018 వరకు మొదటి టర్మ్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి, 2018 వరకు రెండో టర్మ్ ముఖ్యమంత్రి. ఆయన మొదటి 4 సంవత్సరాల్లో ఆయనతో పాటు 18 మంది మంత్రులను పెట్టుకున్నాడు. మరి 18 మంది మంత్రుల్లో పురుషులతో పాటు స్త్రీలకు సమాన అవకాశాలు ఇవ్వాలంటే 18 మందిలో 9% అవకాశాలు, అంటే 9 మంది మహిళల మంత్రి పెట్టుకోవాలి. మరి మొదటి 4 సంవత్సరాలు కేసీఆర్ ఒక మహిళ మంత్రి పెట్టిండా? ఒక్క మహిళగా మంత్రి తీసుకోవాలి. మరి మహిళలను గౌరవించిండా? అవమానపరిచిండా? అవమానపరిచిండు. పోయి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన దగ్గర 18 మంది మంత్రులు ఉన్నారు. మరి 18 మందిలో సగభాగం అంటే మహిళలకు ఎన్ని రావాలి? 9 మంది పదవులు రావాలి. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చిండు? 2 ఇచ్చిండు. ఒక ఆమె సవితా రెడ్డి, ఇంకో సత్యవతి రాడు 2 ఇచ్చిండు. రావాల్సిన 9. మరి నువ్వు స్త్రీలతో పురుషులతో పాటు స్త్రీలకు సమాన అవకాశాలు అంటున్నావు కదా. నీ మంత్రి మండలిలో 18 మంది ఉంటే 9 మంత్రి పదవులు మహిళలకు ఇవ్వాలి కదా. నువ్వు మహిళలకు ఇవ్వకుండా 2 ఇచ్చి ఇప్పుడు పురుషులతో స్త్రీలు సమానంగా రావడం అనే దాంట్లో నిజాయితీ ఉందా? చిత్తశుద్ధి ఉందా? అది కేవలం మహిళల కోసం చేసే పక్కలే కదా. దీని అందరూ అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ భారత రాజ్యాంగం మార్చాలని మన కోసం, ఆయన కోసమా? మన కోసం కానే కాదు. ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం కానే కాదు. వీళ్ళ పేరు చెప్పి రాజ్యాంగం మార్చడం కోసం ఆయన ప్రయత్నాన్ని మొదలు పెట్టుకుంటా వచ్చింది. కానీ ఆయనకు ఒక రహస్య జ్ఞానం, అది ప్రజలకు చెప్పట్లేదు. ప్రజలు చెప్తున్న కారణం ఎస్ఎస్టీ బీసీల కోసం చెప్తున్నారు. కానీ ఆయన ఇంటర్నల్ ఉన్న కారణం ఏంటంటే తెలంగాణలో రాజకీయ వ్యవస్థ ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా భావించుకోవట్లేదు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి రాజుగా భావించుకుంటున్నాడు. అందుకనే గత రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు పరేడ్ గ్రౌండ్ లో జెండావిష్కరణ కార్యక్రమాలు చేశారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 8 సంవత్సరాలుగా ఆయన జెండా ఎక్కడ ఎత్తుతున్నాడు? గోల్కొండ కోట మీద ఎత్తుతున్నాడు. గోల్కొండ ఎవరి రాజ్యం? నిజాం రాజ్యం. ఆయన జెండా ఎత్తుతుంది ఎవరు? నిజాం. నిజాం ముఖ్యమంత్రి రాజా, ఆయన రాజు. రాజు అంటే ప్రజాస్వామ్య
కేసీఆర్ రాజరికాన్ని కోరుకుంటాడా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటాడా? రాజరికాన్ని కోరుకుంటాడు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం బలపరిచిందా రాజరికాన్ని బలపరిచిందా? ప్రజాస్వామ్యం బలపరిచింది. మరి ఆ ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్ ఇష్టం లేదు. కేసీఆర్ వాళ్ళ కుటుంబం ఇంకో 100 ఏళ్ళు తెలంగాణ పరిపాలించాలంటే ప్రజాస్వామ్యం పోవాలి, రాజరికం కావాలి, రాజుగా అధికారం ఆయన చేతిలో ఉండాలి, ఆయన తర్వాత ఆయన కొడుకు ఆ మనవాడు అట్లా తరతరాలుగా వాళ్ళే తెలంగాణ పరిపాలించాలి. ఇదంతా జరగాలంటే భారత రాజ్యాంగం అడ్డుగా ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగ ప్రజాస్వామ్యం కోరితే ప్రతి 5 సంవత్సరాల కోసం మేము ప్రజల దగ్గర పోయి మీకు ఇచ్చేద్దాము అత్యేద్దాం అని చెప్పాలి, మేము కన్విన్స్ చేయాలి, మీకు కాలు పట్టుకోవాలి, వేలు పట్టుకోవాలి, బతలాడుకోవాలి. ఇదంతా ఎదుర్కోవాలా? అసలు ప్రజాస్వామ్య వ్యవస్థను తీసేస్తే, ఈ రాజ్యాంగాన్ని తీసేస్తే రాజు గారిని ముఖ్యమంత్రి నేను ఉన్నా కాబట్టి నేను రాజుగా మారుతా, నా తర్వాత నేను ఇష్టం వచ్చింది చేసుకుంటా, నేను ఆడిన ఆట పాడింది పాట, తర్వాత నా తర్వాత నా కొడుకుని పెట్టుకుంటా, ఆ తర్వాత వాడి కొడుకు వస్తాడు, ఆ తర్వాత వాడి కొడుకు వస్తాడు, తర్వాత ఇదే జరుగుతుంది. మరి అంతా జరగాలంటే ఏది అడ్డం ఉన్నది? రాజ్యాంగం అడ్డం ఉన్నది. దీన్ని తీసేస్తే ఆ పని అనేది ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి అది చెప్పకుండా అది దాచిపెట్టి ఈ పేరు చెప్పి మన ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది నేను విజ్ఞప్తి చేస్తూ, కాబట్టి దీనికి ఇక్కడనే మనం దృష్టిగా పెట్టకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదం వస్తుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. ఆయన భయంకరమైనటువంటి అబద్ధాలు ఆడే వ్యక్తి. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఆయన హామీ ఇచ్చాడు. వీడియో లైవ్ లో ఉన్నాయి సాక్ష్యంగా. మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడాను, కొన్ని నోటిఫికేషన్ ఇస్తాను దానికంటే ముందు ఏమో మాట్లాడాను, నేను ఎక్కడన్నా ఇంటికి ఉద్యోగిస్తామని నేను అనలేదు కదా అని మాట మార్చాను, ఈజీగా మార్చేసి. అసెంబ్లీలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి ఆయన కట్టం చేసాడు. ఆ తర్వాత ఏం చేసిండు? 2వ తారీఖు అరే నేను ఎప్పుడన్నా నేను అనలేదు కదా, నేను అన్న మాట మీరే కనుక్కుంటామని చెప్పేసి మాట్లాడాను. కాబట్టి అనేక విషయాలను మోసం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రమాదాన్ని పసిగట్టాలి. రాజకీయ వ్యవస్థ రాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మన దేశానికి స్వాతంత్ర ఉద్యమం నడిచింది. స్వాతంత్ర ఉద్యమ నాయకత్వం ఇచ్చింది గాంధీ. గాంధీతో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని అనుకుంటే గాంధీ వారసులుగా నెహ్రూ ఈ దేశానికి పరిపాలనలో వచ్చిండు. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, ఆయన తర్వాత ప్రియాంక గాంధీ. 70 ఏళ్ళు భారత రాజకీయాలు ఆ కుటుంబం చుట్టే తిరుగుతున్నాయి. ఇవాళ తెలంగాణ తెలిసిందంటే అందరూ కేసీఆర్ పేరు చెప్తున్నాడు. మరి కేసీఆర్ పేరు చేశారు ఒకటే లేడు. కేసీఆర్ ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు మంత్రి, వాళ్ళ అల్లుడు మంత్రి, వాళ్ళ బిడ్డ ఎమ్మెల్సీ, వాళ్ళ వదిన కొడుకు ఎంపీ, ఇంకో 4-5 రోజులతో వాళ్ళ మనవుడుగా పెరిగిపోయింది. వాళ్ళ అసెంబ్లీ వస్తారు. వాళ్ళు ఇంకో మనిషికి 5 సంవత్సరాలు పరిపాలిస్తారు, 30 ఏళ్ళ పరిపాలన వాళ్ళనే. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అదంతా చట్టబద్ధంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. అధికారికంగా జరగాలంటే రాజకీయ వ్యవస్థ ఉండాలి. ప్రజాస్వామ్యం ఉంటే ఇంకేంటి పరిపాలన మనం అడుగుతాం. రాజకీయ వ్యవస్థ అంటే రాజు చెప్పింది శాసనం, ఎవరు అడగడానికి లేదు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినా ఈ కాలేజీ నువ్వు చేసే తప్పు అని ప్రజలు చెప్పవచ్చు, మనం అనవచ్చు. అది భారత రాజ్యాంగం కనిపించినట్టు. కానీ రాజకీయ వ్యవస్థ సాధ్యమైందా? సాధ్యం కానే కాదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం కేసీఆర్ మీద అవుతారు ఈ పోరాటంలో మీరు అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ పేరుపైన విజ్ఞప్తి చేస్తూ, ఆయన ముఖ్యమంత్రి హోదాలు అంటే తెలంగాణ ప్రజలందరి ప్రతినిధిగా ఈ రాజ్యాంగం మార్చాలని చెప్పేసి ప్రకటన చేసి దేశం మొత్తం దీని చర్చ చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరి ఇవాళ మనం అందరం మౌనంగా ఉంటే కేసీఆర్ మాటలు బలపరిచినట్లయితే, వ్యతిరేకించినట్లయితే, మౌనంగా ఉన్న వాళ్ళందరూ కేసీఆర్ సపోర్ట్ చేసినట్లయితే. కానీ గొంతు విప్పి మాట్లాడిన వాళ్ళు కేసీఆర్ వ్యతిరేకించారు. ఈ దేశానికి కేసీఆర్ సంకేతం పంపిన రాజ్యాంగం మార్చాలని, మన ప్రజలందరూ తెలంగాణ ప్రజలైన మనమందరం కూడా దేశ సంకేతం పంపాలి. రాజ్యాంగం చూసి చూస్తూ ఊపమని కేసీఆర్ మాటలు మాకు సంబంధం లేదు, ఆయన మాటలు వ్యతిరేకిస్తున్నామని మనం కూడా ఎక్కడికి సందేశం పంపాలి. ఆ పంపడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో ప్రతి విద్యార్థిని మేల్కొల్పే ప్రయత్నంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు, అన్ని విద్యాసంస్థలు, అన్ని ఆటలు తిరుగుతూ ఈ రోజు మీ దగ్గర రావడం జరిగింది. ఈ పర్యటన ఏప్రిల్ 9వ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకుంటుంది. ఆ చేరుకున్న సందర్భంగా హైదరాబాద్ నగరంలో రాజ్యాంగ పరిరక్షణ ఇంటర్వ్యూ మహాసభను లక్షలాది మంది ప్రజలతో మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ సభకు నాయకత్వం వహిస్తుంది మన కృష్ణమాల గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ అరగోపాల్ గారు, బీసీ సంఘాల నుంచి జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఎస్టీ సంఘాల నుంచి వెల్లయ్య నాయక్ గారు, అంబేద్కర్ సంఘాల నుంచి జేబీ రాజు గారు, ముస్లిం మైనార్టీ సంఘాల నుంచి ఇస్లాముద్దీన్ గారు, మహిళా సంఘాల నుంచి ఇందిరా శోభన్ గారు, ఇట్లా అనేక మంది ఉద్యమ నాయకులందరూ వేదికకి వచ్చి రాజ్యాంగ పరిరక్షణ కోసం మీ పోరాట శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈ కళాశాల చదువుతున్నటువంటి విద్యార్థులైన మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఏప్రిల్ 9వ తారీఖున 2వ శనివారం రోజు మీరు తప్పకుండా హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మీ అందరి పేరు విజ్ఞప్తి చేస్తూ చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఎందుకంటే మీరు అందరూ బీఈడి విద్యార్థులు. నేను 2009లో బీఈడి కంప్లీట్ చేసుకున్నా హైదరాబాద్లో. నేను మనం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసేందుకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు సార్? 80,000 పైగా ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మాట్లాడాను. మొత్తం 91,000 ఉన్నాయి. అందులో 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ చేసి ఏమి ఇస్తారు? 80,000 ఇస్తాను. అంతకుముందు ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక లెక్క చెప్పి కమిటీ వేసాడు. ఏ కమిటీ? విశ్వాల్ కమిటీ వేసాడు. ఆ కమిటీ దగ్గర 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది.
2 లక్షల ఉద్యోగాల నివేదిక ఇస్తే ఆ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ప్రకటించి వాటి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇప్పుడు అందులో ఎన్ని కట్ చేసిన కేసీఆర్? 1,00,000 ఉద్యోగాలు కట్ చేసి పడేసి ఒక మార్కులు తీసేది. లేదు నువ్వు ఆ విశ్వ కమిటీ పేరుతో అది 2 లక్షలు అని చెప్పింది కదా, నువ్వు దాని ప్రకారం నివేదిక ఇవ్వాలంటే ఇప్పుడు నేనేమంటున్నాను, కేసీఆర్ ఏమంటుందంటే విశ్వ కమిటీ తప్పుల తరక అంటున్నాడు. ఆయన కరెక్ట్ రీసెర్చ్ చేయలేదు, ఆయన కరెక్ట్ ఉద్యోగాలు ఆయన తెలియదు, ఆయన ఇచ్చే నివేదిక తప్ప అంటున్నాడు. ఈయన ఇచ్చిందే రైట్. కాబట్టి అంత ఎన్ని ఉద్యోగాలు ఎగరగొట్టాడు? 1,00,000 ఉద్యోగాలు ఎగరగొట్టాడు. పోనీ 80,000 ఉద్యోగాలు గ్యారెంటీ ఉందా? వచ్చే సంవత్సరంలో ఎన్నికలు, ఒక సంవత్సరంలో ఎన్నికలకు ముందు 2 నెలల ముందు 3 నెలల ముందు ఎన్నికల కోడ్ వస్తుంది ఉద్యోగాల భర్తీలో. ఇక ఉన్న కాలం అంతా 5-6 నెలల కాలం. ఈ 5-6 నెలల కాలంలో నోటిఫికేషన్ ఎప్పుడు రెడీ చేస్తాడు, దాని విధి విధానాలు ఎప్పుడు డిక్లేర్ చేస్తాడు, దానికి అప్లికేషన్ టైం ఎప్పుడు ఇస్తాడు, ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తాడు. 2014లో చెరుకో ఎగ్జామ్ పెట్టి ఉద్యోగాలు ఇస్తే అది తీసుకుపోయి కోర్టుకి వేస్తే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎవరికి? రేపు ఎవరైనా దీని మీద కేసేస్తే అయితే ఉద్యోగాలు భయంకరమైన వస్తుంది. అర్థం దీనికి అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. 1,00,000 ఉద్యోగాలు అంటే 2 లక్షల ఉద్యోగాలకి 1,00,000 కట్ చేసిండు, ఇంకా 1,00,000 పెట్టిండు. 1,80,000 10,000 మళ్ళీ కాంట్రాక్ట్ వాళ్ళకి రిటర్న్ చేస్తా అన్నాడు, మిగతా 80,000 ఉన్నాడు. ఈ 80,000 ప్రాథమిక విద్యలో ఒక్క పోస్ట్ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, టీచర్ పోస్ట్ ఒక్కటి లేదు. విద్య 2 రకాలు, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య అనుకున్నాం. ఇప్పుడు స్కూల్లో అందరూ టీచర్ కావాలి. ఈ స్కూల్లో టీచర్లు అందరూ ప్రాథమిక విద్య, ఉన్నత విద్య. ఉన్నత విద్యలో లెక్చరర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీ చేయాలి. ఆ పోస్టులో ఒక 1000 యూనిట్లు చూపెట్టిండు. ప్రాథమిక విద్యలో ఒక్క పోస్ట్ కూడా చూపెట్టారు కేసీఆర్. మరి టీచర్ అయ్యే అవకాశం ఉందా? కేసీఆర్ అవకాశం కల్పిస్తారా? మీరు టీచర్ కావాలంటే ఏకైక మార్గం ఒకే ఒకటి, ఆయన గత దిగుతుంది వేరే మార్గం. ఆయన దిగుతూనే టీచర్ వస్తారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 2,000 పాఠశాలలో స్కూల్ మూతపడేది. కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఇప్పటికీ ప్రతిరోజు పేపర్లు చూస్తున్నాం. మన ఊరు మన బడి కార్యక్రమం పెట్టి చేశారు. మన ఊరు మన బడి. మన ఊరు మన బడి పెట్టడం అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రభుత్వ స్కూళ్ళను భర్తీ చేయాలి. ముందు అన్ని భర్తీ చేయాలంటే స్కూల్లో ఏ పేషెంట్స్ ఉన్నాయో పక్క పెట్టు. బడి చెప్పడానికి మంత్రులు ఉండాలా ఉంటుందా? అసలు ఫస్ట్ స్కూళ్ళలో ఉపాధ్యాయుల కోసం భర్తీ అయితే చెట్టు కింద పాఠం చెప్తారు. అసలు ఉపాధ్యాయులు లేకపోతే ఎక్కడ పోయి పాఠాలు చెప్తారు? ఇది లేట్ పెట్టారు. కాబట్టి కేసీఆర్ ఒకవేళ స్కూళ్ళను సంస్కరించాలంటే మొదటి చేసే పని ఏంటి? ఉపాధ్యాయుల పోస్టు భర్తీ చేయాలి. మరి ఒక్క పోస్టు చూపెట్టినా మోసం చేసినా న్యాయం చేస్తున్నా అర్థం చేసుకోండి. కాబట్టి వాళ్ళ కేసీఆర్ అక్కడికి తిరిగితేనే చాలా సమస్యల పరిష్కారం ఇది. ఆయన అక్కడ కూర్చున్న రోజులు మాట్లాడుతారు, కాలం గడుపుతారు, తర్వాత మోసం చేస్తారు. కాబట్టి కేసీఆర్ గద్దె దింపేయడం కోసం, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం కాబోయే ఉపాధ్యాయులుగా, కాబోయే టీచర్గా మీరందరూ ఈ ఉద్యోగంలో పాల్గొనాల్సిందిగా మీ అందరి పేరు మీద విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ పాల్గొన్నందరూ భవిష్యత్తు ఉపాధ్యాయులుగా మళ్ళీ మాకు కనబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్.